మామ మీ అందరికీ తెలుసు, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా సరే ఈ ఐపీఎల్ వచ్చేసరికి బద్ధచిత్రులుగా మారి మొత్తం వారంటే వారు చేస్తూనే ఉంటారు. ఈ 3 నెలలు మాత్రం ఎవడు దోస్తరా మనం అని చెప్పి ఎవ్వడు అనుకోడు, ఎవడి ఫ్యాన్కు వాడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే నేను ఈసారి నా ఫేవరెట్ టీం అయినా, నా తెలుగు టీం అయినా ఎస్ఆర్హెచ్కు, అలాగే బెంగళూరు టీంకు, ఆర్సీబీకి సపోర్ట్ చేస్తా. అలాగే ఇన్ కేస్ చెన్నైలో ధోని గారు ఆడితే ధోని గారికి నా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ధోని గారు వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషన్ కాబట్టి. అయితే మీకు ఇప్పుడు ఈ కింద కనిపిస్తున్న ఈ టీంలో ఏది స్ట్రాంగ్ టీం అనుకుంటారు, ఏ టీం కప్పు కొడుతుందని మీరు అనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పడింది మామ. అది చిన్నస్వామి స్టేడియంలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ను కొట్టింది లేదు ఆర్సీబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే అక్కడ ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ గిట్ట చిన్నస్వామి స్టేడియం వల్లనే ఉంది. అది ఫ్లాట్ పిచ్చి, బ్యాటింగ్ పిచ్చి కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా అక్కడ ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను ఎస్ఆర్హెచ్కు మన ఆర్సీబీకి గట్టిగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ మ్యాచ్కి ఈగర్గా వెయిట్ చేస్తాను, ఎస్ఆర్హెచ్ ఎలా ఆడుతుందో ఏమో అని. ఎందుకంటే మళ్ళీ మనోళ్ళు మొత్తం అందరు ఫామ్లోకి వచ్చారు, గట్టిగా ఆడుతూనే ఉన్నారు. ఆల్రెడీ మీరు చూసారు, మీరు మన వరల్డ్ కప్ గిట్ట చూసారు, ఈశాన్ కిషన్ ఎట్లా ఆడుతాడు, మళ్ళీ మన బుడ్డోడు అభిషేక్ శర్మ గిట్ట మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, ఇదంతా చూసారు మీరు. నేనైతే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తా. ఇన్ కేస్ ఆర్సీబీ వేరే వాళ్ళతో మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం ఆర్సీబీకి సపోర్ట్ చేస్తా. దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్. మన వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి మామ. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత సపోర్ట్ చేస్తాను.